హలో అండి, అనిల్ గారు. తెనాలిలో మొన్న జరిగిన సంఘటన, దళితులు కాబట్టి అలా రోడ్డు మీద కూర్చోబెట్టి విచక్షణారహితంగా పోలీసులు కొట్టారు అని. కాకపోతే నేను దీనికన్నా ముందు ఒక చిన్న లీడ్ తీసుకుని చెప్తా. ఆ పిల్లలు చేసిన పనేవి అంత మంచి పని, గొప్ప పని కూడా ఏమీ కాదు. ఇప్పుడు గంజాయి తరలిస్తున్నారు, గంజాయి సేవిస్తున్నారు. ఆ పనిలో ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ వాళ్ళని పిలిచి అడిగినప్పుడు ఆ మత్తులో కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నారు అనేది ఒక ఆరోపణ. కాకపోతే అలా జరగలేదని కొంతమంది అంటున్నారు, జరిగిందని మరి కొంతమంది అంటున్నారు. బట్ ఏది ఏమైనా నడి రోడ్డు మీద చేతులు వెనక్కి పెట్టి కాళ్ళ మీద కొట్టడాన్ని ఎలా చూస్తారు? అక్కడ ఏమైనా దళిత్ అనే కార్డ్ని వాడుకుంటున్నారు అనేది కూడా మనం గట్టిగా వినిపిస్తున్న మాట. మీరేం చెప్తారు? ఇక్కడ దళితులు పక్కన పెడదాం. దళిత్ కార్డు చాలా సంవత్సరాలు ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్, ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ అని పిల్లలు నేను చూస్తా ఉన్నా. ఐ సెడ్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో వచ్చేసి జగన్ అని పెద్ద పెద్ద గొంతు ఎత్తి మాట్లాడాడు. ఆయన మనిషిగా ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు? హోమ్ మినిస్టర్ ఉంది. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ఇష్యూ. ఇది నీ రాష్ట్రంలో జరుగుతుంది. అది రోడ్డు మీద కొడతాను కానీ పోలీస్ స్టేషన్ ఇచ్చింది, ట్యాక్స్ పేయర్ మనీ ఇస్ గివెన్ టు దెమ్. వాట్ ఆర్ యూ, తాలిబాన్ ఆర్ సంథింగ్? వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ కన్నా పంపించి పడాలా? అట్లా అది భారతదేశానికి సంబంధించింది కాదు. అది రోడ్ల మీద పిల్లల్ని పబ్లిక్ లో, అక్కడ నేను ఇంకో మాట, అంతమంది జనం చూస్తా ఉన్నారు, వాళ్ళలో కూడా చల్లం లేదా? మనం ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉంటే పిల్లల్ని రోడ్డు మీద తాలిబాన్ చేస్తుంది ఆ పనులు. ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతాయి ఇట్లాంటి పనులు, ఇండియాలో కాదు. ఇండియాలో జరుగుతుందంటే ఆ నాయకులు రాజీనామా చేయాలని నిజంగా చెప్తున్నాను. ఎవడైనా కానీ సస్పెన్షన్ వెళ్ళాలా? పెద్ద నాయకులు వాళ్ళల్లో చలనం ఉంటే. ఈ రాజకీయ నాయకులు ఏమవుతారంటే కొంచెం పోస్ట్లోకి వెళ్ళిపోగానే ఇక కూల్ అయిపోతారు. ఆ పోస్ట్లోకి వచ్చే వరకు ఉద్రేకం, ఆవేశం, అన్ని జగన్ నిగన్ అన్ని డైలాగులు వేస్తారు. వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్? పిల్లలవా ముగ్గురు పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గంజాయి తరలిస్తూ ఆ పోలీసుల మీద దాడి చేస్తే వాళ్ళకి శాల్వాలు కప్పి పూలదండలు వేయాలా? శాల్వాలు కప్పమని చెప్పలేదు. నీకు ఒక పిఎస్ ఇచ్చారు, నీకు ఫెసిలిటీ ఇచ్చారు, నీకు ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని తీసుకెళ్లాలా? ఉన్నాయి, దానికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారం వెళ్ళాలా. ఇక్కడ నువ్వు ఉన్నటువంటి లీగల్ సిస్టమ్ లో నువ్వు వెళ్ళాలా. అంతేగాని నువ్వు లాఠీ తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసి నువ్వు చేస్తే వాళ్ళకి ఆ విధంగా తగిలితే వాళ్ళకి అర్థమవుతుంది అని ఒప్పేనది నిజంగా. అది చూసి కొంతమంది ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కాస్త భయభక్తులతో ఉంటారు అనేది కొంతమంది ఉద్దేశంగా. That's what they have done is called illegal. You are not supposed to be. That's not why you are given. నీకున్నటువంటి సెక్షన్లు కానీ, నీకున్న పోస్ట్ కానీ రోడ్ల మీద న్యాయం చేయడానికి, రోడ్ల మీద అట్లా చేయడానికి అది తాలిబాన్ వాళ్ళు చేస్తారు. ఇండియాలో కాదు. అది సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు పిఎస్సి తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా, ప్రాసిక్యూట్ చేయాలా, అది ఒక సిస్టమ్ ఉంది. అవి వదిలిపెట్టి జనాలకి రోడ్డు మీద ఏమంటారు లాఠీలు తీసుకొని కొట్టడం. ఒకడు వచ్చేసి ఏమంటారు కాలు మీద ఒక అతను నిలబడతాడు. అలా దట్స్ వెరీ ఇన్హ్యూమన్ యార్. యూ క్యాన్ డూ దాట్. అంటే అది చూస్తా కూడా రాష్ట్రంలో ఇంత పెద్ద నాయకులు ఉండి మౌనంగా ఉండటం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉండటం అనేది ఆశ్చర్యంగా. అంటే పోలీసులు లైసెన్స్లు ఇచ్చేసారా రోడ్ల మీద మనుషులను కొట్టడానికి? అట్లా ఎట్లయితుంది? సో ఇదంతా అంటే దిస్ ఈజ్ ఆల్ లీడింగ్ ఇట్ టు ఫర్దర్ వైలెన్స్. అందులో ఎవరైనా కోపం ఉన్న పోలీసుని పట్టుకుని కొట్టేస్తే రోడ్డు మీద పడి కొట్టలేరా? అంటే రెచ్చగొట్టేది కాదు ఇక్కడ ఇష్యూ. నేను అదేమంటే నీకు ఒక సిస్టమ్ ఇచ్చారు. దట్ ఈస్ వై పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడుకొని సెక్షన్ల ప్రకారంగా పోవాలి. కానీ దళిత కార్డు కూడా కాదు. దళిత కార్డులు ప్రతి ఒక్కళ్ళు, మనుషులైన ప్రతి ఒక్కళ్ళు స్పందించాలా. మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఇట్లాంటి సిస్టాలతో ముందుకు పోలేం. ఖచ్చితంగా దళితులు స్పందించాలా, హ్యూమన్ రైట్స్ ముందుకు రావాలా, ప్రతి మనిషి మాట్లాడాలి దీని గురించి. కానీ ఆ గట్టిగా వినపడుతున్న మాట దళిత్స్ కాబట్టి ఇలా చేశారు. అదే వేరే సామాజిక వర్గానికి చెందిన పిల్లలు, సెలబ్రిటీల పిల్లలు ఎంతమంది డ్రగ్స్ తీసుకుని పట్టుబడుతున్న సందర్భాలు లేవు? వాళ్ళను కూడా ఇలాగే నడి రోడ్డు మీద నుంచోబెట్టి కూర్చోబెట్టి చేసే దుస్సాహసం పోలీసులు చేస్తారా అనేది తెనాలిలో వినిపిస్తున్న గట్టి చర్చ. అది వెరీ అన్ఫార్చునేట్ అని మన దేశానికి ఉన్న జాడ్యం. అది దళితులు అనగానే చిన్న చూపు చూడటం అనేది అసలు అది ఎక్కడ మైండ్ సెట్? అది అది పోవాలి. అది దళితులు అనగానే దళితులు కాబట్టి అలా చేశారా?
ఎవరైనా అలా చేసి ఉండేవారు. పెద్దవాళ్ళకైతే డెఫినెట్ గా యూనో హై ప్రొఫైల్ పిల్లలు తీసుకొచ్చి రోడ్డు మీద అయితే ఖచ్చితంగా మన వాళ్ళకి నొక్కటం బాగా తెలుసు కదా పోలీసులకి. మా వాడిని పట్టుకున్నారు అనగానే సార్ 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 ప్లీజ్ కమ్. సో ఇట్లాంటి పోలీసుల్ని లీగల్ గా సస్పెండ్ చేయాలా. చాలా రోజులైంది ఇన్సిడెంట్ జరిగి, ఇప్పుడు దాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అది ఖచ్చితంగా నేను అనడమంటే పోస్ట్ లో ఉన్న వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. పైన ఉన్నటువంటి లీడర్స్ ఎవరు ఉన్నారో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి అప్పుడే కదా భద్రత వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మనిషిగా వీఆర్ నాట్ ఆస్కింగ్ టు రెస్పాండ్ సమ్, నువ్వు పెద్ద హీరో లెక్కను వచ్చి రెస్పాండ్ గా నువ్వు హీరోలు చేసినావు బయట, మనిషిగా నువ్వు రెస్పాండ్ అయి ఉంటే దళితులకి ఆ సేఫ్టీ ఫీలింగ్ వచ్చేది. అరే పవన్ కళ్యాణ్ స్పోక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్, ఇది మన దేశ ప్రతిష్ఠ కూడా పెంచింది. ఇట్లాంటి ఇన్హ్యూమన్ నీచమానివి ఆ దేశాల్లో జరుగుతాయి, ఇండియాలో జరగవు. ఇండియాలో జరిగితే పెద్ద లీడర్స్ రెస్పాండ్ అవుతారు అన్న మెసేజ్ మనం పంపించినప్పుడే దేశం అభివృద్ధి, ఆ భద్రతను కలిగించాలి. అది వదిలిపెట్టి సినిమా సీన్లు గుర్తు చేసుకున్నారు. మనం మీమ్స్ ట్రోల్స్ లో కూడా చూసాము. ఏదో సినిమాలో ఒక హీరో ఇలా కాస్త రౌడీల్ని రోడ్డు మీద నుంచోబెట్టి మోకాళ్ళు వేపించి వెనక్కి చేతులు పట్టి కొట్టిన దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు పోలీసులు మనం చూసాం. నా కాల్లో రాడ్ ఉంది అని చెప్పినా సరే వినకుండా కాలుని నొక్కి పెట్టి వేరే కాలుతో సినిమాల ప్రభావం. సినిమాలలో చేస్తే చేసుకోవచ్చు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రూల్స్ ఏవే ఉంటాయి కానీ బట్ యాజ్ అ పర్సన్ ఇన్ అథారిటీ నువ్వు జనాలు కాపాడటానికి పోలీసులుగా పెట్టారు, నేను మనుషులకు భద్రత ఇవ్వాలి నువ్వు. అట్లాంటిది నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, తీసుకెళ్ళు డెఫినెట్ గా ప్రాసిక్యూట్ చేయి, యాజ్ పర్ లా నువ్వు ప్రొసీడ్. అంతేగాని పబ్లిక్ లో నువ్వు 3 పిల్లలు కూర్చోబెట్టి కొట్టినావంటే లీడర్స్ ఆర్ సోజ్యం చూస్తున్నారంటే లీడర్స్ దగ్గర నుండి రావాలి ఫస్ట్. ఎందుకు ఇంత మొత్తెక్కి కూర్చున్నారు ఎవరు స్పందించలేదు మరి మీరు అన్నట్టుగా? అబ్సల్యూట్లీ దట్స్ వాట్. ఈ మంకుతనం ఉంది కాబట్టే మన రాష్ట్రాలు మన దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదానికి దేనికి స్పందించరు, ముందుకెళ్ళరు, అందుకే ఇక్కడ ఉన్నారు. దానికి ఇమ్మీడియట్ గా ఐ థింక్ నెక్స్ట్ 3-4 hours there should have been an action on these fellows. Whoever did this one 3 hours లో వాళ్ళ మీద యాక్షన్ ఉండాల. ఉన్నప్పుడే కదా బయటకు తెలుస్తుంది, ఒరే మనం అప్హోల్డింగ్ ద లా, మన రాష్ట్రంలో సిస్టము చాలా స్ట్రాంగ్ ఉంది అనే మెసేజ్ మనం కమ్యూనిటీకి ఇవ్వాలా. కొన్ని రోజులు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు లేకపోతే ఎక్కడైనా ఒక ఇష్యూ ఇలాంటిది జరిగినప్పుడు పోలీసులే చట్టాలను చేతుల్లో తీసుకుని వాళ్లే శిక్షలు విధించేస్తే మరి చట్టాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు, శిక్షలు ఎందుకు, జైలు ఎందుకు, హోమ్ మినిస్టర్ ఎందుకు, వాళ్ళ పైన డిప్యూటీ సీఎం ఎందుకు, వీళ్ళందరూ దేనికి? ఇంకా పోలీసులు తప్పు చేస్తే వాళ్ళ పైన ఉన్న వాళ్ళు వాళ్ళని సరి చేయడానికి డిప్యూటీ సీఎం అన్నట్టు వాళ్ళు ఉంటారు, హోమ్ మినిస్టర్ అన్నట్టుంటారు. వాళ్ళు టైం పాస్ చేసుకుంటా ఓకే అక్కడ ఎస్పీ చూసుకుంటాడు అంటే నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా రాష్ట్రంలో మనుషులకి ఇట్లాంటి కార్యాలు జరుగుతున్నా కూడా ఇన్హ్యూమన్ వాటిని కూడా మేము టాలరేట్ చేస్తాము అంటే మాకు విలువలు లేవు అని మెసేజ్ ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇస్తున్నారు. హూఎవర్ ఇట్ ఈస్, హోమ్ మినిస్టర్ కానీ. వై దేర్ ఇస్ నో యాక్షన్ సో ఫార్? ఇట్ షుడ్ హావ్ బీన్ ఇన్ 3 hours. There should have been action. See, you're talking about human beings. సో నువ్వు చట్టాన్ని ఎత్తి పట్టుకుపోతే, నువ్వు చేసిన ప్రతిజ్ఞలో చట్టాన్ని ఎత్తి పట్టుకుపోతే నువ్వు ఆ పోస్ట్లో ఉండేది దేనికి? సింపుల్ యాజ్ ఇట్, రైట్? సో నువ్వు ప్రమాణం చేసినట్టుగా యువర్ దేర్ టేకెన్ ఓత్ టు అప్హోల్డ్ దట్ ఆఫీస్. సో నీ ఆఫీస్కే నువ్వు అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. చూడాలి. అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన వరకు ఈ విషయం వెళ్ళిందా లేదా అని కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. మరి నిజంగానే దళితులు కాబట్టి చూసి చూడనట్లు ఊరుకుంటున్నారా? వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే ఇట్లా బిహేవ్ చేయకుండా ఉండేవారు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మాట నేనేమంటే దళితులకు సంబంధించిన ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా హీట్ బిల్డప్ చేయాలి. టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద అథారిటీ. అంటే నిన్న మొన్నటి వరకు మహానాడులో బిజీగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో చిన్న మాట రాయొచ్చు, పవన్ కళ్యాణ్ హే టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దిస్, ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పేసి. బట్ అది కూడా జరగలేదంటే వెరీ వెరీ bad, very bad, very bad. Thank you. Yeah, thank you.